సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు దీపావళి వస్తుంది. దీపావళి అనగానే స్టాక్ మార్కెట్లో టపాసులు కాల్చుకునే పరిస్థితి. అసలు ఈ దీపావళి సందర్భంగా మార్వాడీలందరూ కూడా స్టాక్ మార్కెట్లో మోర ట్రేడింగ్, అంటే ఇంతకుముందు మార్వాడీలే ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఆ మోర ట్రేడింగ్ అనేది ఒక ముహూర్తం, అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఒక ముహూర్తం, అంటే ట్రేడింగ్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద అంచనాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ మోర ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది ఈ ఏడాది మార్కెట్? ఇప్పటి వరకు ఏంటంటే రకరకాల ఆటుపోట్లు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ కండిషన్స్, రకరకాల ఆటుపోట్లు ఉన్నాయి కాబట్టి వీటి తర్వాత ఈ దీపావళి నుంచి, లాస్ట్ దీపావళి నుంచి ఈ దీపావళికి ఏ రకంగా మారింది, ఈ దీపావళి నుంచి నెక్స్ట్ దీపావళికి ఎట్లా ఉంటుంది, ఈ అంశాలన్నీ మనతో చర్చించేందుకు డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు, ఎకనమిస్టు, ఆ, ఆయన అడ్వకేటు, ఆయన ఆ, ఉన్నత విద్య పిహెచ్డి చేశారు. ఆయన అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి. అదే ఇప్పుడు ఇన్ఫాక్ట్ మోర ట్రేడింగ్ అని మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. అది ఏంటి అవును. అసలు? ఆ మోర ట్రేడింగ్ ప్రత్యేకత ఏంటి? అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఓకే. ఈ ముహూర్త్ ట్రేడింగ్ అనేటువంటిది యాక్చువల్ గా సాంప్రదాయబద్ధంగా హిందూ సమాజంలో ముఖ్యంగా ఈ గుజరాతీలు, తర్వాత ఈ మార్వాడీలు ఎక్కువ సంఖ్యలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒకనొక సమయంలో అది ఒకటే ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాకి అయినప్పుడు ఈ ముహూర్త్ ట్రేడింగ్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఎందుచేతంటే దీపావళి అనేటువంటిది వాళ్ళకి కొత్త సంవత్సరం కింద అనమాట. ఈ ఈ గుజరాతీలకి మార్వాడికి కూడా కొత్త సంవత్సరం కింద అర్థం అనమాట. అదే మన హిందూ సాంప్రదాయంలో కూడా మనం ఏమంటాం అంటే సమావత్, అంటే కొత్త సంవత్సరం అని చెప్పి. వాళ్ళు ఏమంటారంటే మనం దీపావళి అంటాం, వాళ్ళు సమావత్ అంటారు. సమావత్ ప్రకారం సమావత్ సంవత్సరం ఇది 2082 సంవత్సరం అనమాట. మన మన క్యాలెండర్ సమావత్ ప్రకారం 2082 సంవత్సరం వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ దీపావళి టైం వాళ్ళకి ఆస్పిషియస్ అకేషన్ కాబట్టి, న్యూ ఇయర్ కాబట్టి, పర్టికులర్ గా గుజరాతీలకి ఈ మార్వాడీలకి వాళ్ళు దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆ రోజున వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే ఎంతో కొంత ప్రాఫిట్, ఎంతో కొంత డబ్బు, ఒక రూపాయి అయినా కానీ, ఒక అర్ధ రూపాయి అయినా కానీ, అంటే నేను అంతే. ఉదాహరణ చెప్తున్నా, అదే. అక్కడి నుంచి లక్షల కోట్ల దాకా ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు వాళ్ళకి ప్రాఫిట్ బుక్ చేసుకుని, అంటే ప్రాఫిట్ చేసుకుని ఆ ప్రాఫిట్ ఇంటికి పట్టుకెళ్ళాలనేటువంటి ఒక 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 సాంప్రదాయబద్ధమైన ఆచారం మన మార్కెట్లో కొనసాగుతూ వస్తుందన్నమాట. అంటే ఇటీవల ఇటీవల మార్కెట్ ఆటుపోట్లలో ఉండటం వల్ల ఇప్పుడు ఈ దీపావళి మోర ట్రేడింగ్కి ఇప్పుడు లాభాలు వస్తాయి అంటారా? మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈ ఫస్ట్ దాని గురించి చెప్పే ముందు మీకు ఈ ఈ దీపావళికి ముహూర్త ట్రేడింగ్ ఎప్పుడంటే ట్యూస్డే, దట్ ఈస్ 21 అక్టోబర్ 2025 అనమాట. 21 అక్టోబర్ 2025 నాడు యాక్చువల్గా ఇది 1 గంట 45 నిమిషాలకి స్టార్ట్ అయ్యి 2 గంటల 45 నిమిషాల దాకా నడుస్తుంది అనమాట ఈ ముహూర్త ట్రేడింగ్. దాంతోపాటు ప్రీ ఓపెనింగ్ 1:30 జరుగుతుంది. మళ్ళీను పోస్ట్ క్లోజింగ్ 1:45కి, ప్రీ 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 ఓపెనింగ్ 1:30 to 1:45 ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ క్లోజింగ్ మోడిఫికేషన్ స్టిల్ 2:55 వరకు కూడా, అంటే 2 గంటల 55 నిమిషాల వరకు కూడా నడుస్తూ ఉంటాయి అనమాట. సమ్ అండ్ సబ్స్టాన్స్ లో ఈ దీపావళి 2025లో 21 తేదీ నాడు, అంటే మంగళవారం నాడు 1 గంట 30 నుంచి 1 గంట 30 నుంచి ప్రీ ఓపెనింగ్ నడుస్తుంది. అది 1 గంట 45కి అసలైన ట్రేడింగ్ స్టార్ట్ అయ్యి 2:45కి అసలైన ట్రేడింగ్ క్లోజ్ అవుతుంది. ఆ క్లోజింగ్ ట్రాన్సాక్షన్స్ మోడిఫికేషన్స్ అవన్నీ కూడా 2:55 వరకు నడుస్తాయి. ఆ, అది ఈ ముహూర్త్ ట్రేడింగ్ యొక్క విషయం. ఇంక ఈ ముహూర్త్ ట్రేడింగ్ పూర్వాపరాలు చూసినట్లయితే మనం ఈ మధ్య స్టాక్ మార్కెట్స్ ఒడిదుడుకులకి తప్పకుండా లోనయ్యాయి. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన పని ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎంత ఒడిదుడుకులు లోనైనప్పటికీ కూడా మనం ఒక ఇయర్, అంటే ఈ దీపావళి నుంచి గత దీపావళి వరకు ఒక కొలబద్ధంగా తీసుకుని ఎంతవరకు మార్కెట్లు పెరిగాయా తగ్గాయా, సో పెరిగితే ఎంత పెరిగాయి అనేటువంటి విషయాలు మనం గమనించినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు మీరు సెన్సెక్స్ ని తీసుకున్నట్లయితే బిఎస్సి సెన్సెక్స్ ని 2025 దీపావళి 2025 అంటే గత గత సంవత్సరం, ఐ మీన్ టు సే 2024 దీపావళి నుంచి ఇప్పుడు ఈ 2025 ఈ దీపావళి వరకు కూడా ఏం చేస్తుందంటే, ఇవాళ మార్కెట్ సెలవు, రేపు సెలవు కాబట్టి, మండే అదే. కూడా సెలవు కాబట్టి అది నిన్న నిన్న క్లోజింగ్, ఫైనల్ క్లోజింగ్ అవుతుంది.
దీపావళి ముందర క్లోజింగ్ కి. అదే దాని ప్రకారంగా చూసినట్లయితే మార్కెట్స్ క్లోజ్ అయినవి 83,952 పాయింట్స్ లో క్లోజ్ అయిందండి. బిఎస్సి సెన్సెక్స్ అదే 83,952 పాయింట్స్ లో క్లోజ్ అయింది. అదే మనం 1 ఇయర్ కంపారిజన్ చేసినట్లయితే 1 ఇయర్ బ్యాక్ అది 71,425 లో ఉంది. అంటే 71,425 నుంచి 83,952 వరకు కూడా ఇట్ హ్యాస్ గెయిన్ మోర్ దాన్ 1,250 పాయింట్స్. సో అదే 1,250 పాయింట్స్ అట్ సెన్సెక్స్ లెవెల్ అంటే అది సబ్స్టాన్షియల్, ఐ మీన్ టు సే అది గ్రోత్ అండి, అంటే రిటర్న్ అండి. ఆ రిటర్న్స్ ని కలిగించాయి. అయితే ఈ మార్కెట్లు డైలీ బేసిస్ గా చూసినట్లయితే మీరు చెప్పినట్లుగా అవి తప్పకుండా వాలటిలిటీకి గురయ్యి, ఆ వాలటిలిటీ వల్ల ఏమైందంటే డే ట్రేడర్స్ లాస్ అయ్యారు. లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ పెట్టుకున్న వాళ్ళు ప్రాఫిట్ పొందారు. దీని లాంగ్ టర్మ్ పక్కన పెట్టినా కానీ ప్రస్తుతానికి మీడియం టర్మ్ లో ఉన్న వాళ్ళు, ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు లాభపడ్డారని మనం చెప్పొచ్చు. ఎందుచేతనంటే ఈ 1 ఇయర్ ఓవర్ గెయిన్ మనం చూసినట్లయితే ఎవరైతే 1 ఇయర్ హోల్డింగ్ పీరియడ్ పెట్టుకుని స్టాక్ మార్కెట్ లో తమ ఇన్వెస్ట్మెంట్స్ ని ఉంచారో వాళ్ళకి గెయిన్స్ తప్పకుండా దొరికాయి. ఈ గెయిన్స్ లో కూడా మనం విశేషంగా చూసినట్లయితే సెన్సెక్స్ స్టాక్సే కాదు, మిడ్ క్యాప్ స్టాక్స్ గెయిన్ అయ్యాయి. ఈవెన్ సెలెక్ట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా బాగా గెయిన్ అయ్యాయి. అంటే ఆ గెయిన్స్ కూడా యు మే నాట్ బిలీవ్ ఇన్ వన్ స్మాల్ క్యాప్ స్టాక్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఒక స్మాల్ క్యాప్ స్టాక్ పేరు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఆ స్టాక్ 1000% గ్రో అయింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. అటువంటి గ్రోత్ మనకి స్టాక్ మార్కెట్స్ ఖచ్చితంగా ప్రదర్శించాయి. అయితే అవే స్టాక్స్ హై బీటా స్టాక్స్ కాబట్టి, అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎప్పుడైతే వాలటిలిటీ ఉంటుందో న్యూస్ ఫ్లోస్ ప్రకారం, ట్రంప్ పాలసీల ప్రకారం అయితే అవనివ్వండి, ఆయిల్ అదే ప్రైసెస్ ఇప్పుడు నేను అదే అడగబోతున్నానండి. ఇప్పుడు ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే కొత్తగా ఆ, అధ్యక్ష అధ్యక్ష పదవి అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించిన ట్రంప్ మొత్తంగా కూడా డిస్రప్ట్ చేశాడు. మా డిస్రప్షన్ అనుకోవాలా, లేదంటే ఆయన అసలు ఊహాతీతంగా ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు. అంటే ఇవన్నీ కూడా మొత్తం గ్లోబల్ ఎకానమీ మీద ఆ, పనిచేసాయి. అది ఎఫెక్ట్ కూడా స్టాక్ మార్కెట్ మీద ఉండి ఉంటుంది. అంటే గ్లోబల్గా అన్ని మార్కెట్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి. దాని గురించి ఏం చెప్తారు మీరు? తప్పకుండా మంచి ప్రశ్న అడిగారు. ట్రంప్ యొక్క టారిఫ్ల గాలి ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా అది వీస్తూనే ఉంటుందండి. ఆ వీచే గాలి అది ఎంతవరకు మనల్ని, అంటే తుఫాన్ టైప్ గాలా లేకపోతే మామూలు గాలా, అసలేమి ఎఫెక్ట్ లేని ఒక గప్ అండ్ గ్యాసా అనేటువంటిది మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మనం చూసినట్లయితే భారత్ అంటే మన దేశం ఒక బరువు మోసే వృక్షం కింద ట్రంప్ ఎన్ని అల్లర్లు చేసినప్పటికీ కూడా ఇండియా గురించి, ఏంటి ఇండియాకి ఈ టారిఫ్లు పెంచాయని ఒక రోజున 15% అని, ఒక రోజు 25% అని, ఒక రోజు 100% అని, మళ్ళీ మరుసటి రోజున కొంతకాలం దీన్ని ఆఫ్ చేస్తున్నా అని చెప్పి ఇలా ఎన్ని రకాల టారిఫ్లు మార్చినప్పటికీ కూడా ఇండియా చేసిన తెలివైన పని ఏంటంటే ఇండియా యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తుంది, అలాగే చైనాతో కాంప్రమైజ్ చేస్తుంది. అలా చేసుకుంటూ వెళ్తూ ఉండడం మూలంగా మిడిల్ ఈస్ట్ తో ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తుంది. ఆత్మనిర్భర్ కింద మన దగ్గరనే వాళ్ళని వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయమంటోంది. ఈ నేపథ్యంలో ఏమైందంటే ట్రంప్ కి వ్యతిరేకత అయిపోయింది. అంటే ట్రంప్ తాను చేసిన తప్పు పనులు తానే గొయ్యిలో కూరుకున్నట్టుగా అయిపోయింది. ఎందుచేతనంటే ముఖ్యంగా అతను టారిఫ్స్ ఎంత పెట్టినప్పటికీ కూడా అది మన ఎగ్జామ్టెడ్ ప్రొడక్ట్స్ మెయిన్ గా ఏవి ఫార్మా మీద లేవు. ముఖ్యంగా మన నుంచి యుఎస్ కి ఎక్కువ వెళ్ళేవి ఫార్మాయే. అదే ఫార్మా మీద వాడు టారిఫ్స్ పెట్టలేడు. ఎందుచేతనంటే ఫార్మా మీద టారిఫ్స్ పెట్టాడంటే వాడికి అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అందుచేత వాడు పెట్టిన టారిఫ్స్ మన ప్రొడక్ట్స్ కి అంతగా ఇంపాక్ట్ కాలేదు. సరికదా, మన వాళ్ళు ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ని పెంచుకున్నారు. వాటితో పాటు కొన్ని టారిఫ్ ఫ్రీ జోన్స్ లో వాళ్ళ ట్రేడింగ్ ఫెసిలిటీస్ ని పెట్టి వాటి ద్వారా వీళ్ళ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడం ద్వారా కూడా వీళ్ళు ఆ టారిఫ్ నుంచి తప్పించుకోబడ్డారు. అదే విధంగా కొన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేయడం వల్ల కూడా యూకే ద్వారా కూడా మనకి ఒక విండో దొరకడం వల్ల మనకి కొంతలో కొంత సేవింగ్ గ్రేస్ దొరికింది. ఇవన్నీ కలిసి వచ్చి మన మార్కెట్స్ యాక్చువల్ గా ఇప్పుడు ట్రంప్ ఏం మాట్లాడినా కానీ అవి పట్టించుకోవట్లేదు, పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. అంటే ఏదైనా ఇప్పుడు ఒక మనకి ముఖ్యంగా మన ఎకానమీకి ఎక్కువగా ఊతం ఇచ్చినవి ఇప్పుడు ఐటీ కంపెనీస్ అండి.
టీసీఎస్ అవును. కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఈ కంపెనీస్. అంటే ఇప్పుడు అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటము, అట్లాగే ఈ హెచ్1బి వీసాలకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ రావటంతో ఈ అవును. ఐటీ సెక్టార్లో మనకైతే ఏ గ్రోత్ ఉందో, అంటే నెక్స్ట్ అవును. ఈ ఏవైతే మన బెల్వెదర్ కంపెనీస్ ఉన్నాయో అవి ఇంకా ముందు ముందు అట్లా అంటే వాటి షేర్లు పెరగటం కానీ అటు బిజినెస్ కానీ పెరిగే అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఆ, ఆ. దాని గురించి ఏం చెప్తారు? అది ఒకవేళ దెబ్బతింటే దానికి ఆల్టర్నేటివ్గా ఏంటి మార్కెట్లు ఏం డెవలప్ కాబోతుంది? నా ఉద్దేశం ప్రకారం మార్కెట్ దెబ్బతిందండి. ఇండియన్ మార్కెట్ దెబ్బతింది. కారణం ఏంటంటే ఏ విధంగా అయితే ట్రంప్ పాలసీ ఫియర్ నుంచి మన మార్కెట్ రికవర్ అయ్యి ఏ విధంగా రెసిలియన్స్ చూపించి ఇప్పుడు మనం క్లోజర్ ప్రైస్ ఏవైతే చెప్పుకున్నామో మనం ఏ ఏ ఆ క్లోజర్ ప్రైస్ ఏ విధంగా హై లెవెల్లో అది క్లోజ్ అయిందో అవన్నీ అది చూసినట్లయితే మనకి తెలిసేది ఏంటంటే బేసికల్గా 83,000 888 లెవెల్స్ లో 17 అక్టోబర్ క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఇయర్ టు డేట్ చూసినట్లయితే, నిఫ్టీ 50 ఇయర్ టు డేట్ చూసినట్లయితే 25,710 లో క్లోజ్ అయింది. అది డిసెంబర్ లో అరౌండ్ 23,658 ఉండేది. ఏ ట్రంప్ ఎఫెక్ట్ చూసినా కానీ కూడా కనిపించట్లేదు. మన నిఫ్టీ 50 ఇయర్ టు డేట్ లో చూసినా కానీ, మన సెన్సెక్స్ ఇయర్ టు డేట్ దాంట్లో చూసినా కానీ ట్రంప్ ఎఫెక్ట్ ఏ సెక్టర్ లోనూ మనకు కనిపించట్లేదు. ఓన్లీ స్పెక్యులేటివ్ టాక్ నడుస్తుంది. స్పెక్యులేటివ్ టాక్ నడిచి ఇది ఈ సెక్టర్ ని ఇంపాక్ట్ చేయొచ్చునేమో, అది ఆ సెక్టర్ ని ఇంపాక్ట్ చేయొచ్చునేమో. కానీ ప్రాక్టికల్ గా మనం డీప్ అనాలిసిస్ చేసినట్లయితే మనకు తెలిసేది ఏంటంటే ఇండియన్ ఐటీ సెక్టర్ ని వాళ్ళు టచ్ చేయలేరు. కారణం ఏంటంటే ఇండియన్ ఐటీ సెక్టర్ లో H1B వీసా గురించి అది కొంత రక్కస్ అటు ఇటు నడుస్తూ ఉన్నప్పటికీ కూడా జరిగేది అల్టిమేట్ గా ఏంటంటే ఓకే, H1B వీసా మీద పనిచేసి వాళ్ళు పనిచేయకపోతే ఇండియా నుంచి అవుట్ సోర్స్ చేస్తారు. ఆ వర్క్ నడుస్తూనే ఉంటుంది కదా, దానివల్ల రెవెన్యూ దెబ్బతింది కదా. ఓకే, ఈ అమెరికా నుంచి పనిచేసే బదులు ఆఫ్ సైట్ నుంచి చేస్తారు. ఆఫ్ సైట్ లో కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇప్పుడు మనం కోవిడ్ లో కూడా చూస్తాం, ఇంటి నుంచి కూడా జనాలు పనిచేయడం మొదలెట్టారు, వర్క్ ఫ్రమ్ హోమ్. అటువంటి పద్ధతిలో ఇప్పుడు అమెరికాలోనే కూర్చొని పనిచేయాల్సిన అవసరం లేదు ఐటీలో. అంచేత H1 వీసా విషయం గురించి అదొక న్యూస్ పేపర్ ఐటమే కానీ దానివల్ల రియల్ గా బిజినెస్ మీద ఇంపాక్ట్ అంతగా కనిపించట్లేదు ఐటీ మీద పోస్ట్ కోవిడ్, పర్టికులర్లీ పోస్ట్ చిన్న కోవిడ్ సినారీ. చిన్న అంటే ఈ ఏడాది గోల్డ్ సిల్వర్ బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు యా, ఆంధ్రప్రదేశ్ యా, అసలు గోల్డ్ ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. అంటే దీనికి కారణం కరెక్ట్. ఏంటంటారు? అంటే దీనికి కారణం ఏంటంటే బేసికల్ గా ఆ ఇది ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా ఒక ఒక భద్రతకి సంబంధించిన సంపదగా ఈ సంవత్సరం 40% ఇంక్రీజ్ చూపించిందండి రైజ్ ఇది గోల్డ్లో. అదే. అంచేత గోల్డ్ ఒక్కటే కాదు, గోల్డ్తో పాటు జ్యువెలరీ కూడా అదొక ఇన్సూరెన్స్ కింద ఈ వాలటైల్ మార్కెట్ సందర్భంలోను, లో ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ సందర్భంలోను, అదేవిధంగా డల్గా ఉన్న రియల్ ఎస్టేట్ సందర్భంలోను ఎక్కువ రిటర్న్స్ ప్రజలు ఎక్కడ చూశారంటే గోల్డ్లో చూశారు. అంచేత ఫ్రెంజీగా ఈ గోల్డ్ బయింగ్కి ఈ ప్రజలు వెళ్ళడం జరిగింది. అందుమూలంగానే మనకి ఎప్పుడూ లేనటువంటిగా హిస్టరీలో ఎప్పుడూ లేనటువంటిగా ఈరోజు గోల్డ్ ధన్తెరస్ నాడు బాగా ఎక్కువ ప్రైస్లో అమ్ముడు కాబడుతుంది. అయితే ఈ 40% ఇంక్రీజ్ అనేటువంటి ఈ సంవత్సరంలో అది తక్కువ ఇంక్రీజ్ కాదని చెప్పాలి. ఏం చేతనంటే ఇటీ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో థింకింగ్ ఎలా ఉందంటే గోల్డ్లో పెట్టుబడి పెడితే ఒక 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా పెట్టుబడి పీరియడ్ కింద అనుకుని చర్నింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల మధ్యలో ఖచ్చితంగా ఇది బాగా పెరుగుతుంది. క్విక్గా మనం ట్రేడ్ చేయక్కర్లేదు, మోసపోవక్కర్లేదు, డబ్బులు లూజ్ చేసుకోనక్కర్లేదు. అలాగే ఆ, పెద్ద పెద్ద క్వాంటిటీస్ కూడా ఖరీదు చేయక్కర్లేదు. మనకున్న తాహతులో మనం ఖరీదు చేయొచ్చు అనేటువంటి భావన మిడిల్ క్లాస్లో ఎక్కువగా రావడంతో ఈ గోల్డ్ పోర్ట్ఫోలియోని బాగా వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారండి. ఒక పక్క నుంచి ఏం చేస్తున్నారంటే డెట్ పోర్ట్ఫోలియోని తగ్గిస్తున్నారు, ఇంకో అదే. పక్క నుంచి గోల్డ్ పోర్ట్ఫోలియోని పెంచుతున్నారు అనమాట. అది అంటే అది అంటే సంగతి. ఇప్పుడు ఇంకో సందిగ్ధం కూడా వస్తుందండి. ఇప్పుడు ఏదో 10 గ్రాములు 1,50,000కి చేరిపోయింది. అంటే ఇంకా అవునండి. పైకి వెళ్తుందా? అంటే ఇప్పుడు ఈ ఇంత ఖరీదు పెట్టి మనం కొంటే రేపు ఏదైనా రేటు పడిపోతే ఆ, నష్టపోతాం. లేదంటే ఆ. ఇప్పుడు వరకు పెరిగినంత స్థాయిలో పెరగదేమో
అంటే ఆ, స్పెక్యులేటివ్ అయిపోయింది కదా, ఆ స్పెక్యులేషన్ అవునండి. ఇంకెందుకు ముందు నడవదు అనేది ఒక అవును. డౌట్ వచ్చింది. దానికి ఏం చెప్తారు? అవును. అంటే ఇప్పుడు మార్క్ టు మార్కెట్ ఎలిమెంట్ని ఎప్పుడైతే గోల్డ్లో ఇంట్రడ్యూస్ చేశారో, గోల్డ్లో కూడా ఈ ట్రేడింగ్ అనేటువంటిది యాక్టివ్గా పార్టిసిపెంట్స్ ఉండడంతో ఒక పక్క నుంచి మార్క్ టు మార్క్ బేసిస్ మీదుగా గోల్డ్ ట్రేడింగ్ అగ్రెసివ్గా జరుపుతూనే ఇంకో పక్క రియల్ గోల్డ్ ప్రైసెస్ని కూడా ప్యారల్గా పెంచుతున్నారనమాట ఈ డెరివేటివ్స్ ద్వారా. ఆ విధంగా ఈ గోల్డ్ ప్రైస్ తగ్గుతుందా అంటే గోల్డ్ డెరివేటివ్స్ ఎప్పటి వరకు అయితే యాక్టివ్గా ఉంటూ ఉంటాయో అప్పటి వరకు ఈ గోల్డ్ ప్రైసెస్ కూడా పెరుగుతూనే ఉంటాయండి. అంటే మరి ఇప్పుడు మన ఉదాహరణకి చూస్తాం మన ఇండియన్ మార్కెట్లోనే క్యాష్ సెగ్మెంట్లో ఉన్న ట్రేడింగ్కి డెరివేటివ్ సెగ్మెంట్లో ఉన్న ట్రేడింగ్కి ఎప్పుడు కూడా బోల్డ్ డిఫరెన్స్ మనం చూస్తూనే ఉంటున్నాం కదా. అవును. అదేవిధంగా గోల్డ్లో ఈ డెరివేటివ్స్ వరల్డ్ వైడ్ ఇంట్రడ్యూస్ కావడం వలన ఈ ఆ ప్రైసెస్ని ఈ రియల్ అండర్లయింగ్ గోల్డ్ కూడా అప్లై చేయడం వల్ల ఇది కూడా ఒక సులభతరం కాని ఒక మెటల్ కింద తయారయ్యి దీన్ని కొనుక్కుంటే మనకి ఈజీగా ఇప్పుడు గతంలో క్రిప్టో కరెన్సీ క్రేజ్ ఉండేది. ఆ అవును. క్రిప్టో కరెన్సీ క్రేజు అలాగే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో వేసుకుంటే డబ్బులు ఏం రావట్లేదని, రియల్ ఎస్టేట్లో వేసుకున్న డబ్బులు ఏం రావట్లేదని, రిస్క్ అవుతుందని చెప్పేసేసి ఇటువంటి భావనలతో ఎక్స్పీరియన్సే దెబ్బతిన్న వ్యక్తులందరూ కూడా షిఫ్ట్ అయిపోతున్నారు గోల్డ్కి. గోల్డ్ ఎందుకు చేతనంటే గోల్డ్ సెక్యూర్డ్గా ఉంటుంది, వెంటనే కావస్తే మనకి లోన్ ఇవ్వడానికి లాట్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ ముందుకు వస్తున్నాయి. అంచేది ఇది ఆ, దీనివల్ల మనకు నష్టం లేదు అంటే అనేటువంటి ఈ భావన. రేట్లో ఇప్పుడు కొనుక్కున్నా సరే ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇంకెంత పర్సెంటేజ్ వరకు పెరిగే అవకాశం ఉంది? మనం మనం డే టు డే స్పెక్యులేషన్ కన్నా సార్ మనం ఇయర్ టు ఇయర్ చూసుకున్నట్లయితే ఈ ఇయర్ సమావత్ నుంచి అంటే ఈ ఇయర్ దీపావళి నుంచి వచ్చే ఇయర్ దీపావళి వరకు పెరుగుతుందా గోల్డ్ అంటే పెరుగుతుందండి, ఖచ్చితంగా పెరుగుతుందండి. అంటే గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం 40% పెరిగిందండి. ఇదే 40% రేటు పెరగకపోవచ్చు, కానీ అట్లీస్ట్ 20% పెరిగే అవకాశం అయితే వరల్డ్ వైడ్ కన్సెన్సస్లో ఉందండి. అంటే ఈ సంవత్సరం దీపావళి నుంచి వచ్చే సంవత్సరం దీపావళి వరకు మధ్యలో వాలటిలిటీస్ వల్ల అప్పుడప్పుడు తగ్గినా ఓవరాల్ పీరియడ్లో చూసుకున్నట్లయితే సంవత్సరం బేసిస్ మీదుగా ఒక 20% యావరేజ్గా పెరుగుతుందని చెప్పి వరల్డ్ వైడ్ అనలిస్టులు కన్సెన్సస్ ఎస్టిమేట్ చెప్పడం జరిగిందండి. అంటే దాంతో నేను ఏకీభవి. ఇప్పుడు డాలర్ మీద నమ్మకం లేకపోవడం వల్ల సెంట్రల్ బ్యాంకర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున గోల్డ్ కొంటున్నారు. అందువల్ల ఇప్పుడు గోల్డ్ అవునండి, ఎక్కువ అది కూడా అవుతుంది. మంచి అంటే అది డాలర్ కూడా మంచి ఇప్పుడు డాలర్ అనే దాని మీద అది అందరికి కూడా నమ్మకం పోయిందంటారు. అవునండి, అది కూడా మంచి పాయింట్ రైట్ చేశారు. ఎందుచేతనంటే ఈ ట్రంప్ రెజీమ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక పక్కన పుటిన్ నా మిత్రుడు అంటూనే పుటిన్ మీద వార్ ఒక రోజున ప్రకటిస్తాడు. అలాగే జెలెన్స్కీ నా శత్రువు అంటూనే జెలెన్స్కీకి ఎక్విప్మెంట్ సప్లై చేస్తూ ఉంటాడు ట్రంప్. అదేవిధంగా ఇంకో పక్కన డ్యూయల్ పాలసీ కింద ఆ పాలస్తీన్లో ఉన్న హమాస్ వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. ఇలా ఇలా చంపే ఇలా 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 హ్యూమన్ జెనోసైడ్ కింద పాలస్తీనియన్స్ ని చంపేస్తున్నానికి రిజల్యూషన్ లేకుండా అక్కడ ఏదో రిసార్ట్ కడతానంటాడు. ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే గల్ఫ్లో కూడా ఒక వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత వచ్చి వాళ్ళలో వాళ్ళు కూడా ఈ డాలర్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి వాళ్ళు కూడా బార్టర్ సిస్టంలోకి పోతున్నారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. అదేవిధంగా మన ఇండియా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది రూపీ వర్సెస్ అదర్ కరెన్సీస్ అని చెప్పి. మన రష్యా నుంచి కూడా ఆయిల్ని రూపీ రూపీ ఆర్ రష్యన్ కరెన్సీతో మనం వాటిని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా బ్రిక్స్ అగ్రెసివ్గా స్విఫ్ట్కి ఆల్టర్నేటివ్ని కనిపెడుతోంది. అది కూడా ఇంప్లిమెంటేషన్ అయిందంటే అది డాలర్కి చాలా పెద్ద ఇది అవుతుంది. ఇంకో పక్క యూరోపియన్ యూనియన్లో వాళ్ళు కూడా అందరూ ఏకమయ్యి పైకి గుంభనగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆల్టర్నేటివ్గా వాళ్ళు కూడా ఈ బార్టర్ సిస్టమ్ మొదలెడదామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో డాలర్ ఎక్కువ ప్రాధాన్యత కోల్పోయింది. డాలర్ ప్రాధాన్యత కోల్పోవడం మూలంగా డెఫినెట్గా మీరన్నట్లుగా ఈ గోల్డ్ రిజర్వ్స్ని కూడా ముఖ్యంగా చైనా, ఇండియా, అదర్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా వాటి డెవలపింగ్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాయి. దాంతోపాటు అగ్రెసివ్ బయింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మన ఇండియాలో ఎక్కువగా జరుగుతోంది. అదేవిధంగా చైనాలో కూడా ఎక్కువగా జరుగుతుందండి. అదండి. ఇంకా నెక్స్ట్ మనం సెక్టార్స్ చూద్దాం. అంటే ఈ ఏడాది అంటే ఆ, ఈ ఆ, రాబోయే సంవత్సరంలో ఏ సెక్టార్స్ ఆ, బాగుండే అవకాశం ఉంది? అంటే కంపెనీస్ ఓకే. మీరు చెప్పగలిగితే చెప్పండి, లేదంటే ఏ సెక్టార్స్
బాగుండే అవకాశం తప్పకుండా ఉంది. గ్రోత్ ఏ సెక్టార్స్లో ఉండే అవకాశం ఉంది? తప్పకుండా చెప్తానండి. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఆ, ఈ నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం చూసినా మన గత 2 సంవత్సరాలు చూసినా కానీ కూడా ముఖ్యంగా పెరిగిన సెక్టర్స్ ఏంటంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఆటో సెక్టర్ బాగా డిమాండ్లో ఉందండి. ఆటో సెక్టర్ ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా పెరుగుతుంది. కారణం ఏంటంటే డిమాండ్ పెరుగుతోంది. తర్వాత ఇన్పుట్ కాస్ట్ తగ్గుతున్నాయి. ఎర్నింగ్స్ బాగా పెరుగుతున్నాయి కంపెనీస్కి. ఈ మూడు ముఖ్య కారణాల వల్ల కూడా ఆటో సెక్టర్ నా ఉద్దేశం ప్రకారం ఒక టాప్ సెక్టర్ కింద నిలిచే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో కూడా. అంటే ఈ వచ్చే దీపావళి సంవత్సరంలో కూడా, అంటే రేపటి నుంచి వచ్చే దీపావళి సంవత్సరంలో కూడా. దాని తర్వాత ఎఫ్ఎంసీజీ, ముఖ్యంగా ఎఫ్ఎంసీజీలో ఏమైందంటే క్రూడ్ కాస్ట్ తగ్గిపోయిందండి. క్రూడ్ ప్రైసెస్ తగ్గిపోయాయి, ప్యాకేజింగ్ కాస్ట్లు తగ్గిపోయాయి. అదేవిధంగా ఇప్పుడు అన్ని ఫెస్టివిటీస్, మనకి సంక్రాంతి దాకా మళ్ళీ ఫెస్టివిటీస్ అన్నీ కూడా వరుసగా ఈ ఫెస్టివల్ సీజన్ కారణంగా ఈ ఎఫ్ఎంసీజీ కూడా నెక్స్ట్ 6 మంత్స్ వరకు కూడా అవుట్లుక్ చాలా బాగుందండి. తర్వాత వచ్చి నా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం హెల్త్ కేర్. హెల్త్ కేర్ ఒక డిఫెన్సివ్ వర్కింగ్ సిస్టమ్ కింద పనిచేస్తోంది. అంతేకాకుండా హెల్త్ కేర్లో అంటే దట్ ఇంక్లూడ్స్ ఫార్మా ఆల్సో. దాంట్లో ఎక్స్పోర్ట్స్ స్టడీగానే ఉన్నాయి, డొమెస్టిక్ డిమాండ్ కూడా స్టడీగా పెరుగుతూ వస్తుంది. అంచేత ఫార్మా అంటే, హెల్త్ కేర్ అంటే ఫార్మా కూడా ఇంక్లూడెడ్. ఆ ఫార్మా సెక్టర్ కూడా అది మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నా లిస్టులో ఐటీ ఉందండి. ఐటీలో కారణం ఏంటంటే ఇయర్ టు డేట్ చూసినట్లయితే కాస్ట్స్ ఇంక్రీజ్ వల్ల, ఈ డిస్టర్బెన్సెస్ వల్ల కంపెనీస్ కొద్దిగా మార్జిన్స్ తగ్గుతున్నాయి. ఖచ్చితంగా మీరు ఇందాక చెప్పారు, మీరు అదే. చెప్పిన దాని ప్రకారంగానే కంపెనీస్ యొక్క మార్జిన్ తగ్గుతోంది. తర్వాత ఫ్యూచర్లో కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ రావడం మూలంగా ఆర్డర్స్ అనేటువంటి కొద్దిగా విజిబిలిటీ తగ్గుతోంది. కొత్తగా వచ్చే ఆర్డర్స్ యొక్క విజిబిలిటీ తగ్గుతోంది. అదే. అందువల్ల Q3 అనేటువంటిది అంత మనం స్టడీగా కామెంట్ చేసేటువంటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి లేదు Q3 గురించి. అందుచేత నా ఉద్దేశం ప్రకారం ఐటీ వాలటాలిటీని ఫేస్ చేస్తుందండి. బట్ ఓవరాల్ పీరియడ్లో అది కూడా పెరగచ్చు. 1 ఇయర్ టైం పీరియడ్లో అది కూడా పెరగచ్చు. కానీ ఉమ్. ఫ్రమ్ ఏ 6 మంత్స్ పర్స్పెక్టివ్ ఐ ఫీల్ ఇట్స్ గోయింగ్ టు సీ వాలటాలిటీస్, అండ్ దెన్ ఫాలోడ్ బై ఫినాన్షియల్ సెగ్మెంట్లో ప్రైవేట్ బ్యాంక్స్ అండి. ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క అసెట్ క్వాలిటీ స్టడీగా ఇంప్రూవ్ అవుతోంది. అంతేకాకుండా రిజల్ట్స్ కూడా బాగా మంచిగా చూపిస్తున్నారు ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళు. అంచేది ఈ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బాగా ఎప్రిసియేషన్ చూపించే అవకాశం ఉంది. వాటితో పాటు పిగ్గీ బ్యాంక్ అయ్యి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా పెరగచ్చు. అంటే అంత బాగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పెరిగినంత బాగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పెరగకపోవచ్చు, కానీ అవి పెరగచ్చు. అది నా యొక్క లిస్ట్ ప్రకారం మనకి ఈ వచ్చే సంవత్సరంలో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం ఏ సెక్టర్స్లో మనం కేర్ కేర్ తీసుకుని మన ఇన్వెస్ట్మెంట్స్ని అంటే చేయవచ్చు అనేటువంటి కొత్తగా దాన్ని. కొత్తగా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, ఈ సోలార్ ఎనర్జీ ఇట్లాంటి కంపెనీస్ వస్తున్నాయి అండి. వాటి పరిస్థితి ఏంటి? అవునండి. అంటే అవి అంటే ఈ మధ్య అవి ఇండియాలో ఏదో వస్తున్నాయి. డేటా సెంటర్స్ పెడుతున్నాం అది ఇది అని చెప్తున్నారు. కరెక్ట్. అది టాక్ నడుస్తోంది. అది ఆర్టిఫిషియల్ అది ఇంటెలిజెన్స్ ఇట్లాంటి కొత్త కొత్త కరెక్ట్ అంటే కొత్త రంగాల కరెక్ట్ పరిస్థితి కరెక్ట్ ఏంటి? కరెక్ట్. అది కానీ అది కన్సాలిడేట్ కావాలి సార్. అది ఇంకా ఏమవ్వాలంటే ఈ అక్కడక్కడ వస్తున్నాయి, కానీ అదొక ఇండస్ట్రీ లెవెల్కి గ్రో అయ్యేసరికి కొంత టైం పడుతుంది. అంతవరకు అది న్యూస్ ఫ్లోస్ కానీ నడుస్తూ ఉంటుంది. ఎవరైనా ఎంటర్ అయితే ఆ సెక్టర్లోకి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐటీ కంపెనీస్ ఎవరైనా ఎంటర్ అయితే అది వాళ్ళకి ప్లస్ పాయింట్ కింద కొద్దిగా మార్కెట్లో ఎప్రిసియేషన్, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడానికి న్యూస్ ఫ్లోగా ఉపయోగిస్తుంది. కానీ నా ఉద్దేశం ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, సోలార్ అయినా, రెన్యూవబుల్స్ అయినా, ఇవన్నీ న్యూస్ ఫ్లోస్గానే ఉంటున్నాయి. కానీ వాటిని అగ్రెసివ్గా వాటిని కన్సాలిడేట్ చేసి అదొక ఇండస్ట్రీ స్టేటస్గా దాన్ని తీసుకురావడానికి కొంత టైం పడుతుంది సార్. అంటే ఇప్పుడు మరి మెటల్స్ వీటి పరిస్థితి ఏంటండి? మెటల్స్ ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న వేశారు. మెటల్స్ ఏంటంటే మెటల్స్ వాలటాలిటీకి గురవుతాయండి. కారణం ఏంటంటే గ్లోబల్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా ఈ టారిఫ్స్ అనేటువంటివి మెటల్స్ని బాగా ఎఫెక్ట్ చేశాయండి.
అన్లెస్ చైనా మన దగ్గర నుంచి మెటల్స్ కొనడం మొదలెడితేనే కానీ దానికోసం నుంచి కూడా ప్రయత్నాలు ఆల్రెడీ మన వాళ్ళు ప్రారంభించారు. అవి సఫలీకృతం అవ్వాలి. అలా సఫలీకృతం అయ్యి మనం ఆల్టర్నేటివ్ మార్కెట్స్లో మన మెటల్స్ని అమ్మితే ఈ టారిఫ్స్ వల్ల మనకి వచ్చిన నష్టాన్ని ఆ, పూడ్చుకునే వరకు కూడా వాటిల్లో నేను అనుకునేది ఈ వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది, చాపీగా ఉంటాయి అవి. అంతేకాకుండా అవి ఒక విధమైన కామోడిటీ ఫుట్ ప్రింట్స్ కింద మిగిలిపోయే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో. ఇప్పుడు ఎలక్ట్రికల్ అది వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి ఎక్కువ హైప్ వచ్చిందండి. అయితే ట్రంప్ వచ్చాక ఇప్పుడు అక్కడ మళ్ళీ బ్యాక్ రిట్రీట్ అవుతుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎనర్జీ అంటే పెట్రోలు డీజిల్ ఈ వెహికల్స్ క్లీన్ ఎనర్జీకి అవును, సంబంధించి ఆయన దాని మీద ప్రియారిటీ లేదు కాబట్టి మళ్ళీ ఆ అవును. రంగం వెనక్కిపోయే అవకాశం ఉంది ఇండియాలో కూడా. ఖచ్చితంగా మీకు చెప్తాను ఇది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ట్రంప్ మొట్టమొదటి నుంచి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వ్యతిరేకమే. అతని ఫ్రెండ్ కింద ఇలాన్ మస్క్ కొంతకాలం ఉన్నప్పటికీ కూడా అదే ఇలాన్ మస్క్ జాయిన్ అయ్యి ఆ వ్యతిరేకతను పోగొడదాం అని చెప్పి ట్రై చేశాడు. కానీ అతను సఫలీకృతం కాలేదు. ఆ నేపథ్యంలో అతను కూడా బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే బ్రాడర్ పర్సెప్షన్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఏమొస్తుందంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కరెక్టే, మనం బ్యాటరీ పెట్టుకుంటాం, ఛార్జ్ చేస్తాం, అంతా బాగానే ఉంటుంది. వాళ్ళు ఇన్ని స్పెసిఫై ఇంత ఇన్ని గంటలు ఛార్జ్ చేస్తే ఇన్ని కిలోమీటర్లు వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. అదే కానీ ప్రాక్టికల్గా అక్కడ వచ్చే ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం స్పీడ్ పెడితే యాక్సిలరేటర్ మనం నొక్కేస్తే ఆ బ్యాటరీ ఛార్జ్ అవుట్ అయిపోతుంది, తొందరగా ఛార్జ్ అవుట్ అయిపోతుంది. అదే అలా అయిపోతున్న నేపథ్యంలో మనకి నెంబర్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ పడితే అక్కడ పెంచుకుంటూ పోవాలి. దానికి తగిన సమయం మనం కేటాయిస్తూ ఉండాలి. అది స్పీడ్గా వెళ్ళదు, మనం స్పీడ్ నడపలేము. అది ఊరికినే మనకు ఒక ఏంటి ఆటో రిక్షా మాదిరిగా మన సిటీ లిమిట్స్లో నడుపుకునే ఒక వెహికల్ కింద, ఎక్స్ట్రా వెహికల్ కింద మాత్రమే మనం ఉపయోగించుకునే పరిస్థితి అయితే పర్వాలేదు. ఆ పరిస్థితుల్లో లగ్జరీగా ఒక ఎక్స్ట్రా వెహికల్ కింద ఉపయోగించుకోవడానికి ఎంతమంది ముందరకు వస్తారండి? అంచేతనే ఆ మార్కెట్ గత సంవత్సరం గత గత ముందు సంవత్సరం కొద్దిగా పికప్ బాగున్నప్పటికీ కూడా ఇప్పుడు అంత పికప్ ఎక్కువగా లేదండి. కారణం ఏంటంటే దాని రిజల్ట్ అవుట్ అయిపోయింది. ఏమైపోయింది? అది స్పీడ్ పెంచే కొద్దీ బ్యాటరీ అవుట్ అయిపోతుంది. అదే బ్యాటరీ అవుట్ అయిపోతున్నట్లయితే మళ్ళీ మీరు 1-2 గంటలు అక్కడ నుంచి ఛార్జ్ చేసుకోవాలి. ఇది జనరలైజ్డ్ వెర్షన్, ఒక స్పెసిఫిక్ కంపెనీకి ఇప్పుడు మనం అప్లికబుల్ ఫైనల్ గా కాకపోవచ్చు. ఫైనల్ గా ఇండియన్ ఎకానమీ ఎలా ఉండబోతుందండి? అంటే ఫైనల్ గా ఫైనల్గా క్లోజ్ చేసే ముందు క్లుప్తంగా చెప్పండి. ఆ, ఓకే. ఫైనల్గా నా ఉద్దేశం ప్రకారం ఇండియన్ ఎకానమీ ఈ సంవత్సరం మంచి గ్రోత్ చూపిస్తుందండి. వరల్డ్ వైడ్ ఎకానమీస్తో మనం కంపారిజన్ చేసినట్లయితే. ఆ, ఎందుకంటే గ్రోత్ పర్స్పెక్టివ్ నుంచి చూసినట్లయితే మనకి మన ఎకానమీ ప్రస్తుతం గ్రోత్ సపోర్టివ్ పొందింది. ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ బెనైన్ కింద ఉంది, అంటే తక్కువలో ఉంది. పాలసీస్ కూడా మంచి పాలసీస్ గవర్నమెంట్ తీసుకొస్తోంది, స్టడీ పాలసీస్ తీసుకొస్తోంది. అంచేత ఈ స్టడీ పాలసీస్, బెనైన్ ఇన్ఫ్లేషను, గ్రోత్ సపోర్టు, ఇవి క్వాలిటీ లార్జ్ క్యాప్స్ని మిడ్ క్యాప్స్ని బాగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ మన స్టాక్ మార్కెట్కి ఇది మంచి ఊతం ఇచ్చే అవకాశం ఉందండి. ఓకేనండి. అంతేకాకుండా ట్రంప్ టారిఫ్స్ శాంక్షన్స్ వల్ల మనకంత ప్రభావం కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఇండియా రెసిలియన్స్ చూపిస్తోంది. ఆ రెసిలియన్స్ చూపించడం వల్ల చైనాకి ఏదైనా ఇంపాక్ట్ పడచ్చేమో కానీ మనకు అంత ఇంపాక్ట్ లేదు. అంతేకాకుండా మంది ఇప్పటికీ కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీగా ఐఎంఎఫ్ అభివర్ణించింది. మరి మన గ్రోత్ రేట్ని ఐఎంఎఫ్ 6.6%గా నిర్ధారించింది. దాన్నే ఆర్బీఐ ఏం చెప్పిందంటే 6.8% అని చెప్పింది. అదేవిధంగా మన ఇన్ఫ్లేషన్ హెడ్లైన్ అనేటువంటిది సిపిఐ అంటే కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది 1.54%కి పడిపోయింది సెప్టెంబర్ 2025లో. అది చాలా మంచిది యాక్చువల్గాను. ఆర్బీఐ కూడా ఒక మంచి పాలసీ కింద ఫెడ్ కన్నా ముందరగానే గుర్తించి రెపో రేట్ని 5.5% దగ్గర న్యూట్రల్ స్టాండ్స్ తీసుకుని అలాగే ఉంచింది. ఇంకొక ప్లస్ పాయింట్ మన ఎకానమీకి ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్, ఫారెక్స్ బఫర్స్ కింద 697.8 బిలియన్ ఉన్నాయి మనకి యాజ్ ఆన్ టుడే. ఓకే. సో దట్ టు విత్ గోల్డ్ హోల్డింగ్స్ ఆఫ్ 100 బిలియన్. అది దానివల్ల మనం ఏం చెప్పొచ్చు అంటే మన వృద్ధి పటిష్టంగా ఉంది, ద్రవ్యోల్బణం అనుకూల స్థాయికి దిగింది, రేట్లు స్థిరంగా ఉన్నాయి.
ఇది దీర్ఘకాల పెట్టుబడులకి అత్యుత్తమ వాతావరణం ఓకే కాబట్టి థ్యాంక్ యూ మన అండి. స్టాక్ మార్కెట్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉందండి. ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.